ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనేష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ఈ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు నక్కతోక తొక్కారేమో అన్నట్లుగా ఉండే గ్రహస్థితి ఉండబోతోంది. చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత అదృష్టం చెప్పుకోవాలి అంటే కనుక గురుడు అష్టమరాశి సంచారం అయినప్పటికీ సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇది ముఖ్యమైన ఉద్దేశం, గురుని యొక్క ప్రభావం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సువర్ణమూర్తి రజతమూర్తులుగా సంచారం చేసే గ్రహాలు ఏవైనా అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయని చెప్పేసి అని. అదే తామ్రమూర్తిగా లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటే కష్టాలు ఉంటూ ఉంటాయి. లోహమూర్తులైతే మరింత కష్టాలు ఉంటాయి. అలా కాకుండా ఈ యొక్క గురుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. మిథున రాశి అందు ఎలాగా సువర్ణమూర్తిగా సంచారం చేయటం, ఇది వృశ్చిక రాశి వారికి అదృష్టంగా చెప్పుకోవాలి. అలాగే సంవత్సరం అంతా కూడా పంచమంలో అంటే మీనరాశి అందు రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతులు చూసుకుంటే కనుక తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. ముఖ్యమైన గ్రహాలుగా చెప్పుకునే ఈ శని గురుడు యొక్క ప్రభావం, ఈ రెండు గ్రహాలు కూడా సువర్ణ రజతమూర్తులుగా సంచారం చేయడమే వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ సువర్ణమూర్తిత్వం వల్ల లోగడ నిలిచిన పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి తపన చాలా అధికంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మానసికంగా చాలా కుదురు పడతారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మీ ప్రేమాభిలాషులు అంటే మీరు ఎవరినన్నా ప్రేమించినట్లయితే అవన్నీ సత్వరమే సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని మీ యొక్క మనసుని ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మీ ధైర్యానికి కూడా ప్రశంసలు లభించే అవకాశం కనపడుతున్నది. వివాహ ప్రయత్నాలు కూడా చాలా ఫలించే అవకాశం కనపడుతోంది. వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులకి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక. అలాగే స్నేహితులతోటి మంచి సఖ్యత కూడా ఏర్పడే అవకాశం కనపడుతోంది. తలచిన ప్రతి పని కూడా అవలీలగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉండబోతున్నాయి. అందుకనే పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండేటువంటి యోగ్యత వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో కీర్తి, అభివృద్ధి, శుభకార్యాలు చేసే అవకాశాలు, మీకు అనుకోకుండా మంచి గౌరవము, మర్యాద, అలాగే సభా మర్యాద దొరుకుతుంది. అలాగే కొన్ని సందర్భాలు చూసుకుంటే కనుక ఏదైనా ఒక విషయం గురించి తీవ్రంగా చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ఏ పని చేయాలి, ఆ పని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది తీవ్రమైన చర్చ. అది శుభమూలకంగానే ఉంటుంది, కానీ ఇబ్బంది పెట్టే రకంగా ఏమాత్రం ఉండదో అని గుర్తుంచుకోవాలి. భూమి వంటి విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాబోతోందని గుర్తుంచుకోవాలి. శత్రువులను కూడా మిత్రులుగా చూసుకునేటువంటి అదృష్టం ఈ వృశ్చిక రాశి వారికి ఉండబోతోంది. ఉద్యోగస్తులకి మాత్రం చాలా మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఈ యొక్క 2025 సంవత్సరంలో. అలాగే చిన్న పెద్ద వ్యాపారస్తులకి కూడా చాలా ఆనందదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆకర్షణగా ఉంటుంది. చేతి పనుల వారికి అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. అలాగే ఆదాయం కూడా చాలా బాగా ఉండే అవకాశాలు, చాలా సమర్థవంతంగా పనులు పూర్తి చేయగలిగేటువంటి శక్తి మీకు ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి 2 పంటలు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే దళారీల ద్వారా అభివృద్ధిగా, దళారీల యొక్క వ్యవస్థ, ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో ఆ యొక్క వ్యవస్థ కూడా చాలా అభివృద్ధి బాటలో ఉంటుంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి కూడా చాలా యోగదాయకంగా ఉండే అవకాశం కనపడుతోంది అని చెప్పుకోవచ్చు. వైద్య రంగం కానీ, కిరణా కానీ చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినా కూడా చివరికి మేలు జరిగే అంశంగానే ఎక్కువగా కనపడుతోంది. పట్టుదలతో ప్రతి పని చేసే అవకాశం కనపడుతోంది. హోదా గల వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. అంటే సొసైటీలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మామూలు కన్నా కూడా ఆదాయం పెరిగే అవకాశము చాలా అత్యంత అద్భుతంగా ఈ వృశ్చిక రాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక విషయంలో కొద్దిగా మనస్తాపానికి లోనవుతారు. అది ఏ విషయము అనేటువంటిది అనుభవపూర్వకంగా మీకు తెలుస్తుంది. ఇతరులు లేక భర్త లేక భార్య మూలకంగా ధనాదాయం, అభివృద్ధి వచ్చే అవకాశం కనబడుతోంది. గ్రామ సంఘములలో హోదా దెబ్బ తినకుండా జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. విందులు వినోదాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనబడుతోంది.
ప్రభుత్వ సహకారం కూడా పరిపూర్ణంగా అందేటువంటి అవకాశము ఇంకా వృశ్చిక రాశి వారికి కనపడుతున్నది. ముఖ్యమైన విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశము, అలాంటి ఆవశ్యకత కూడా వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. అలాగే మంచి పరిజ్ఞానంతో ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించే శక్తి కూడా ఉంటుంది. అలాగే ఇతరులకి సేవలు అందించేటువంటి అవకాశం కూడా ఇక వృశ్చిక రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే సినీ నాటక రంగస్థల పురోహితులకి, అలాగే అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి అనేటువంటి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. జనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది. లోగడ ఏదన్నా గొడవలు కనుక ఉండి ఆ గొడవలు నిలిచిపోతే అవన్నీ కూడా ఆ యొక్క గొడవలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు తగవులు, సోదర విరోధములు కనుక ఉంటే అవన్నీ కూడా కొలిక్కి వచ్చి మీకు శుభంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక పక్షాన మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పిల్లల చదువులపై దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. మీ మాట కోసం ఇతరులు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వాహన ప్రమాదాలు, కాంట్రాక్టుదారులకు, ఫైనాన్స్ వారికి ఆదాయం కూడా బాగా ఉంటుంది. వాహన ప్రమాదాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. ఇది ప్రమాదంగా చెప్పుకోకూడదు. వాహనాల పరంగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పుకోవాలి. అలాగే చిన్న చిన్న నష్టాలు వచ్చినా కూడా సంవత్సరం చివరయందు పూర్తిగా రికవరీ అవుతాయి. మీకు ఆర్థికంగా ఇబ్బంది కనుక ఉంటే సంతానానికి శుభం కలుగుతుంది. వివాహం అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు లక్కీ పర్సన్స్గా చెప్పుకోవాలి. సమస్తమైన శుభాలు పొందగలిగేటువంటి వ్యక్తులలో వృశ్చిక రాశి వారు కూడా మొదటి స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి అత్యంత అద్భుతమైన యోగము ఈ సువర్ణమూర్తి, రజతమూర్తులుగా గురుశిలను ఉన్న కారణం చేత యోగాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు పడకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. మీరు ఎవరన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని నా ద్వారా పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే పక్కనే కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. జాతక పరిశీలన రుసుము కూడా చేయండి. జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ తెలియజేస్తున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.